అందులో ఎయిమ్స్ కూడా ఒకటి. మన దగ్గర పూర్తిగా కాకముందే బిగిన్ చేసేసాంగా. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా 12 చోట్ల విద్యాసంస్థలు వేరే వేరే ప్రైవేట్ బిల్డింగ్లను తీసుకుని బిగిన్ చేసేసాం కదా. ఎక్కడైనా ముందు మనకు వచ్చింది తీసేసుకోవాలి కదా. మనం తీసేసుకోకపోగా జగన్ సగమే కట్టాడు, పావే కట్టాడు, దాంట్లో బిల్లులు సగమే కట్టాడు, ఇదే చెప్తున్నాం. అంటే ఒకటి సార్ చిన్న క్లారిటీ, ఇక్కడ వాస్తవాలు పక్కకి వెళ్ళిపోతున్నాయా లేదంటే వాస్తవాలను ఇప్పుడు మనం బయట పెట్టాలి అనేది? ఎందుకంటే మంత్రి నిన్న సత్యకుమార్ మాట్లాడిన మాటలో, లేదంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 8,480 కోట్లు 17 కాలేజీల కోసం అప్పుడు కేంద్రం ఇస్తే, ఈయన చెప్తుంది ఏంటి 5 కాలేజీలు మేము స్టార్ట్ చేసేసాం, ఆల్రెడీ క్లాసులు కూడా ప్రారంభించాం అనేది, మిగిలిన ప్రారంభించేసాం నిర్మాణ దశలో, అదే స్టార్ట్ చేసాం అనేది. అసలు మొత్తం కేంద్రం ఇచ్చిన డబ్బులే పక్కకి వెళ్ళిపోయినాయి, వాటిని మొత్తం ఏం చేశారో చెప్పాలి అంటూ నిన్న సత్యకుమార్ మాట్లాడడం. జగన్ చెప్పిందేమో 5 క్లాసులు ప్రారంభించేసాం, 5 కాలేజీలు, దానివల్ల 750 సీట్లు కూడా వచ్చినాయి 2023-24లోని. ఇప్పుడేమో అసలు వస్తున్న కాలేజీలే వద్దు, ఆ సీట్లే వద్దు అని చెప్పి చంద్రబాబు గారు లేఖ రాయడం. అసలు ఏంటి ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు సింపుల్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. స్థలం ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, వాల్యూ కేంద్ర ప్రభుత్వాన్ని. అంటే దానికి కూడా తీసుకుని ఉండాలి వీళ్ళు. మెయిన్ ఈ కాలేజీలకు 8,500 సరిపోతాయా అంటే చాలకపోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం యాడ్ చేసుకోవాలి. దానికే కదా వీళ్ళు పెట్టినటువంటి సిస్టమ్. ఏది 25% ఏమో సీట్లు. ఇందులో కూడా మ్యూచువల్ గ్రాంట్స్ ఉంటాయా సార్? అంటే వీళ్ళ వెర్షన్ చూస్తే, టీడీపీ వెర్షన్ చూస్తే, ఆ మ్యూచువల్ గ్రాంట్స్లో వీళ్ళ కేటాయింపులు జరపలేదు అనేది కూడా ఖచ్చితంగా ఉంటాయి. దాంట్లో వీళ్ళు తినేసి ఉండొచ్చు, వేరే వాటికి మళ్ళించుకున్నది వీళ్ళు. అదే